తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. నిన్న రెండోసారి గవర్నర్ తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ అవ్వగా మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తామని గవర్నర్ చెప్పారు. దీంతో మెజారిటీ నిరూపణకు విజయ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయ్ కి కాంగ్రెస్ మద్దతిచ్చింది. దీంతో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ బలం 112కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేల అవసరం. దీంతో వీసీకే, సిపిఐ, సిపిఎం మద్దతు కోరారు విజయ్. ఇదే విషయంపై చెన్నైలో నేడు వేరువేరుగా వామపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. 3 పార్టీల నిర్ణయంపై ఆశాభావంతో ఉన్న విజయ్ ఏమాత్రం తేడా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు డిఎంకే కూటమిలో ఉన్న వీసీకే, లెఫ్ట్ పార్టీలు నిన్న స్టాలిన్ తో సమావేశమయ్యాయి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. నిన్న రెండోసారి గవర్నర్ తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ అయ్యారు. అసలు తమిళనాడులో ఏం జరుగుతుందో తాజా సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మురళి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పుడు టీవీకే కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? అంటే విజయ్ పార్టీకి సంబంధించి ఇవాళ చాలా కీలకమైన రోజునే చెప్పక తప్పదు. ప్రధానంగా ఆయన ఆశలు పెట్టుకోండేది వామపక్ష పార్టీలు, అట్లాగే వీసీకే పార్టీ పైన. ఇవాళ వామపక్ష పార్టీలు జాతీయ నాయకత్వం భేటీ అయ్యి ఎవరికి మద్దతు ఇవ్వాలా, డిఎంకే కూటమిలోనే ఉండాలా లేక కాంగ్రెస్ తరహాలో డిఎంకే కూటమిని వీడి విజయ్ వైపు వెళ్లాలా అన్న దానిపై వామపక్ష పార్టీలు ఇవాళ నిర్ణయం తీసుకోబోతుంది. వారి వద్ద చెరో 2 సీట్లు 4 సీట్లు ఉన్నాయి. అట్లాగే వీసీకే పార్టీ కూడా దాని అధినేత కూడా తిరుమావల్వన్ కూడా ఇవాళ నేను చెప్పడం జరిగింది. ఇవాళ సమావేశమై టీవీకేకు మద్దతు ఇవ్వాలనా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా ఆ వామపక్షాలు వీసీకే అక్కడి నుంచి ఆయనకి 6 స్థానాల మెజార్టీ దక్కే అవకాశం ఉంది. బట్ వీరి నిర్ణయం పైన విజయ్ చాలా ఆశాభావంతో ఉన్నారు. నిన్న రాత్రి వరకు వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తమిళ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకోవాలి, దయచేసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీలను కొంతమంది ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్న దాన్ని బట్టే విజయ్ తదుపరి అడుగు ఉండబోతుంది. ఒకవేళ ప్రతికూల నిర్ణయం అంటే వాళ్ళు కానీ లేదు తాము డిఎంకే కూటమిలోనే ఉంటాము, మీకు మద్దతు ఇచ్చేదని చెబితే ఇక విజయ్కున్న ఏకైక మార్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం మాత్రమే. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా ఉన్న తనను గవర్నర్ ఎందుకు ఆహ్వానించట్లేదు, కాబట్టి మీరు ఆయన ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వమంటూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు ఎలా ఉంటే మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు చూస్తే ఇప్పుడు వీసీకే, సిపిఐ, సిపిఎం మద్దతునైతే ఆల్రెడీ విజయ్ కోరారు. అంటే ఇదే విషయంపై ఈరోజు వేరువేరుగా వామపక్ష పార్టీల సమావేశం కూడా కాబోతుంది. అంటే మద్దతు ఇచ్చే అవకాశం ఉందా టీవీకేకి? ఉంటే ఇది ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ఉన్న టాక్ ఏంటి మద్దతుపై? అంటే దీని మీద ఉన్న ఇంటర్నల్ సమాచారం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని స్టాలిన్ తన చెప్పు చేతుల్లో తీసుకున్నారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నిన్న కూడా స్టాలిన్ విడివిడిగా ఈ పార్టీ నేతలతో కలవడం జరిగింది. ప్రత్యేకించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అట్లాగే వీసీకే పార్టీ అధినేతతో కూడా వీరు ముగ్గురు వెళ్ళి విడివిడిగా స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారని తెలుస్తుంది. అయితే మొత్తాన్ని స్టీరింగ్ అంతా కూడా స్టాలిన్ చేతిలోనే ఉంది అన్న ఒక ప్రచారం చాలా బలంగా వినిపిస్తోంది. ఆయన చెబితేనే వీరు బహుశా మద్దతు ఇస్తారు, చెప్పకపోతే మద్దతు ఇవ్వరేమో అన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తం వ్యవహారం అంతా స్టాలిన్ చుట్టూ. ఎందుకంటే వారంతా కూడా కలిసి పోటీ చేశారు, డిఎంకే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశారు. దాదాపు అంతా కలిసి డిఎంకే మాత్రం 59 స్థానాలు గెలిచింది. మిగతా వీరంతా కూడా చెరో 2 గెలిచింది. ఈ నేపథ్యంలో మనం కలిసి ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి కలిసే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. పైగా అలా దూరంగా వెళ్ళిపోయిన కాంగ్రెస్ పైన డిఎంకే పార్టీ ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిన్న డిఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం జరిగింది. సమావేశం ఆశాంతం
కాంగ్రెస్ను తిట్టడానికే సరిపోయింది తెలుస్తోంది. మీటింగ్ తర్వాత కూడా డిఎంకే నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తమను వెన్నుపోటు పొడిచింది, నమ్మించి మోసం చేసింది, మా పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకొని చివరకు మాకు ఒక చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది, కనీసం మా అభిప్రాయాలు కూడా తీసుకోలేకపోయింది, కాంగ్రెస్ పార్టీని ఇక ఎప్పటికీ ప్రజలు నమ్మరు అనే రీతిలో ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా డిఎంకే ఎమ్మెల్యే సమావేశం అనంతరం విడుదలైంది. దీన్ని బట్టి డిఎంకే స్టాండ్ ఏంటి తెలిసిపోతుంది. అంటే టీవీకేకి వెళ్ళడాన్ని డిఎంకే ఏమాత్రం సమర్థించదు, వారికి మద్దతు ఇవ్వదు, వారి పట్ల ఆగ్రహంగా ఉంటుందని స్టాలిన్ చెప్పకనే చెప్పారు. ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో మరి సిపిఐ వీసీకే ధైర్యంగా డిఎంకేను వదిలేసి టీవీకేకి మద్దతు ఇస్తుందా? ఇదే ఇప్పుడు ఒక $1000 ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో పైగా వారు గడిచిన 4-5 రోజులుగా వామపక్ష పార్టీలు కానీ వీసీకే పార్టీ కానీ ఎక్కడా కూడా విజయ్కు అనుకూలమైన ప్రకటన చేయలేదు. వారంతా కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. డిఎంకే కూటమిలోనే ఉన్నామని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇది చాలా క్రూషియల్ టైం. ఇది వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే లేదు, రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో వామపక్ష పార్టీలు ఎట్లా నిర్ణయం తీసుకుని తెలియాల్సింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈవేళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అట్లాగే ఈవెన్ రాజ్భవన్ బయట కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతుంది. ఒకవైపు రిసార్ట్స్ రాజకీయం కొనసాగుతోంది. స్వయంగా టీవీకి అధినేత విజయ్ నిన్న రాత్రి సుమారు 2 గంటల పాటు చాలామంది అడ్వకేట్స్తో, న్యాయ నిపుణులతో మాట్లాడారు. ఇట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఆయా గవర్నర్లు ఎలా వ్యవహరించారు లాంటి మొత్తం డేటాను, ఉదాహరణతో సహా డేటాను తీసుకున్నారు. అవసరమైతే అంటే ఈవేళ జరిగే పరిణామాలంతా తనకి ఏవి అనుకూలించక అన్ని ప్రతికూల ఘటనలు జరిగితే మాత్రం తప్పనిసరిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం అభ్యర్థించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.